పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి అయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇవాళ పాలిటెక్నిక్ శాఖ విద్యార్థుల తరఫున కూడా మేము చేతులెత్తి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయ్యా ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి గారు కళాశాలలో చదివేటువంటి విద్యార్థులంతా కూడా ఒక ఇంజనీర్లుగా ఒక ప్రొఫెషనల్ కోర్సుగా ఈ సింగరేణికే తెలంగాణ ప్రాంతానికే తలమానికమైనటువంటి సింగరేణి ప్రాంతంలో మరి అండర్ మేనేజర్లుగా ఓర్నుమెన్లుగా మేనేజర్లుగా సేవలు అందిస్తున్నటువంటి పాలిటెక్నిక్ విద్యార్థులను మరి ఈనాడు ఈ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా CO నంబర్ 97 తీసుకొచ్చి స్కిల్ యూనివర్సిటీలో కలపడం వల్ల వీళ్ళ చదువులంతా కూడా వ్యర్థమైపోతా ఉన్నాయి. వీళ్ళు చదివిన చదువుకు కేవలం ఒక లేబర్ కూలీల కింద పడిపోతా ఉన్నారు. వీళ్ళ పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థ అంతా కూడా SBT నుండి తీసేయడం వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సుమారు 50,000 మంది పైచిలకు విద్యార్థులు మరి అందులో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులే కావచ్చు, టీచింగే కావచ్చు, నాన్ టీచింగ్ స్టాఫ్ అంతా కూడా ఇలా రోడ్ల మీద పడేటువంటి పరిస్థితి ఉన్నది. అయ్యా ముఖ్యమంత్రి గారు ఇలా మీరు పక్కకు పెట్టేస్తా ఉన్నారు. మరి ఇంకొకటి వాళ్ళు ఇంజనీరింగ్ బీటెక్ చేయాలన్నా కూడా ఇది ప్రామాణికం అవుతా ఉండే, ఎందుకంటే వాళ్ళ లాటరేటరీ ద్వారా డైరెక్ట్ బీటెక్ సెకండ్ ఇయర్లో జాయిన్ అయ్యి ఇంజనీరింగ్ విద్యను అభ్యసించడానికి అవకాశం ఉండే. మీరు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల మీరు ఏదైతే స్కిల్ యూనివర్సిటీలో కలపాలని చెప్పి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ విద్యార్థి డిప్లొమా చదివినా కూడా వేస్ట్ అయిపోతుంది. ఆ విద్యార్థి మళ్ళీ ఇంటర్ నుండి చదువుకొని మళ్ళీ ఇంజనీరింగ్ చేయాలంటే ఆ విద్యార్థి జీవితం మొత్తం కూడా మరి పుస్తకాలకు మరి నాశనం అయిపోతుంది తప్ప వాళ్ళు చదువుకొని ఉద్యోగాలు చేసి ఈ దేశానికి రాష్ట్రానికి ఎలాంటి పని చేసి